గీ కొలువులు గిలువులు ఏష బదిలి హైదరాబాద్ ల కాంట్రాక్టర్ అయితే బిందాసుల్లా అదిగిన మున్సిపాలిటీల పనులు గుత్తకు పట్టాలి. కాంట్రాక్టులు పైసలే పైసలు, దానికంతనా దీనికింతనా అని అడిగేటోళ్ళే ఉండరు. ఎవ్వల దాళ్ళకి ఇచ్చేస్తే కథం అనుకుంటారు. గీ ముచ్చట తెలిస్తే చూడాల మరి ఏం నడిచిందో. ఈ కలర్ లైట్ల వెనకాల కమాయించుడు కథ పెద్దగానే ఉన్నదుల్లో. 5 ఏళ్లలో 500 కోట్ల బిల్లులు గుంజిరాట. మళ్ళా జెండా వందనం, బతుకమ్మ, బోనాలు, తెలంగాణ పుట్టినరోజు, గణేష్ నిమజ్జనాలప్పుడు సచివాలయం, అసెంబ్లీ, బీఆర్కే భవన్, ట్యాంక్ బండ్, సర్కార్ ఆఫీసులకు రంగురంగుల లైట్లతోటి సింగారిస్తారు. అదిగిన 2-3 రోజుల మందమే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏకుట కాంట్రాక్టర్లకు గుత్తకిస్తే వాళ్ళు ఫిట్టింగ్ చేసి బిల్లులు ఎత్తుతారు. అయితే 100 అయ్యే కాడ 200, 200 అయ్యే కాడ 400 బిల్లులు పెట్టినట్టు కమిషనర్ సార్ నజలకు వచ్చింది. 5 ఏళ్లలోనే 500 కోట్ల బిల్లు లేంది. ఏ ఏరియాకి ఎన్ని మాటలు పెట్టిరు, దేనికి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత బిల్లు పెట్టిరు, ఎంత సాంక్షన్ చేసిరు, మొత్తం వివరాలు కావాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. గా రిపోర్టును బట్టి యాక్షన్ ఉంటదట పక్క. కాంట్రాక్టర్లతోటి ఆఫీసర్లు చేతులు కలిపి గవర్నమెంట్ గల్లపెట్టని దోషిరని అనుమానం ఉందట. గా పైకం పెడితే ఖతర్నాక్ బుగ్గలు కొని ఎల్లకాలం ఆడుకోవచ్చు. మళ్ళా లైటింగే కాదు, గీ ప్లాస్టిక్ బతుకమ్మల బిల్లుల సంగతి కూడా చూడుసారు. జరా పండుగ పూట చౌరస్తల కాడ పెడతారు కదా, ఒక్కొక్క దానికి 13,200 రూపాయలు, పాతది పెడితే 7,800. 15 లక్షల దాకా ఖర్చు అవుతుందట ఈటికే. ప్లాస్టిక్ పూలకే గింతగానం బిల్లులు చదివిస్తున్నారంటే చూడండిరేగా. ఎక్కువ పట్టణంలో బొచ్చడి తిప్పలున్నాయి, పనులకు పైసలు లేవని కార్పొరేటర్లు అంతా జంగు లేపుతుంటే వెనకాలనేమో గిట్ల తోడుకుంటున్నారు అన్నట్టు.